ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 4,000 రూపాయలు చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులంతా మేము 3,000 రూపాయలు ఇచ్చేదానికి ఇబ్బంది పడుతున్నాము, 4,000 రూపాయలు ఏ విధంగా ఇస్తాడో అది ఒట్టి మాటలు, ఓట్ల కోసం చెప్పిన మాటలు, ఓటు మాటలు అని చెప్పి ఎగతాళి చేశారు. రాష్ట్రానికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఆలోచించేత 4,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అడిగేస్తూ. రెండవ నెలలో 4,000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులకైతే 6,000 రూపాయలు, ఇంకా బాగలేనులకైతే 10,000 రూపాయలు, చాలా చాలా బాగలేను 15,000 రూపాయలు ఉంటున్నా ఉద్యోగస్తులకు ఏ విధంగా పంచంగా నెలల జీతం వస్తుందో ఆ విధంగా 1వ తేదీనే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దేశ చరిత్రలో మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా 4,000 రూపాయల పెన్షన్ లేదు, 6,000 రూపాయల పెన్షన్ లేదు, 10,000 రూపాయల పెన్షన్ లేదు, 15,000 రూపాయల పెన్షన్ లేదు. ఎందుకంటే పేద ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీ ఉండే అభిమానంతో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా ఇది కొనసాగిస్తున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. అధికారులకు కూడా చెప్పాం, తప్పనిసరిగా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని ఊర్లో కూడా సాయంత్రం 6 గంటల లోపల ప్రతి ఒక్క ఇంటింటికి పోయి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే 11 గంటలకే 87% అయిపోయిందంటే ఎంత విచిత్రమో, ఎంత విడ్డూరమో ఎవరు ఊహించడానికి పని అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 2 నెలలకు ఇచ్చేది బరువు మనకు 3 నెలలకి బతకం. అటువంటి 1,30,000 కుటుంబాలకు 11-12 గంటల లోపల 87% ఇచ్చినారంటే ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడ ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మామూలుగా పండుగలకు మనకు వస్తూ ఉంటాయి. ఉగాది పండుగ వస్తుంది, టెంకాయల పండుగ వస్తుంది, కొన్ని పండుగలు వస్తాయి. ఆ పండుగల కంటే కూడా ఈ పండుగ చాలా ముఖ్యమైనది. ఆ పండుగకు డబ్బులు ఖర్చు అవుతాయి, ఈ పండుగకు డబ్బులు వస్తాయి, ఖర్చులకు వస్తాయి. కాబట్టి సంవత్సరానికి ఎన్ని పండుగలు ఉంటాయి? 12 పండుగలు జరుపుకుంటాము. 5 ఏళ్లకు 60 పండుగలు జరుపుకుంటామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇంకా బతకచ్చు స్వామి, మా అమ్మని బతికించు, మా ఊరు బతికించు, మా తాతను బతికించు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే రోజులు వచ్చాయి. ముస్లిం వాళ్ళ గౌరవం చాలా ఆనందంగా ఉంది. సార్ చెప్పినట్టు నిజంగానే పండుగ వాతావరణం అందరికీ. ఈ పండుగ వాతావరణంలో నాకు వచ్చి పెన్షన్లు ఇచ్చే అవకాశం దొరికినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ నెలే కాదు, ప్రతి నెలను ఇదే కొనసాగుతుంది. ప్రతి నెల కొన్ని ఊర్లు చూసే అవకాశం, మిమ్మల్ని కలిసే అవకాశం దొరుకుతుంది. ఈ అవకాశం వల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఆయన 3,000 నుంచి 4,000 రాంగానే చేసేశారు. ముందు ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టించారు. అలా కాకోకుండా రాంగానే వెంటనే మొదటి సంతకం మీద ఇవి పెట్టేసి అందరికీ ఈ పెన్షన్లు 4,000 చేయడం అనేది ఇప్పుడున్న కష్టకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా చేస్తున్నారంటే ఆయన మిగతా పథకాలు కూడా అన్ని ఖచ్చితంగా అందజేస్తారన్న నమ్మకం అయితే నాకుంది. జై తెలుగుదేశం. ఓకే రంగాన్ని ఇక్కడ అంటారా మన